ఫ్రెండ్స్, వెల్కమ్ టు చేతన్ అకాడమీ. మనం భారతదేశ భౌగోళిక శాస్త్రంలో భాగంగా భారతదేశం యొక్క ఉనికి మరియు విస్తరణ, ప్రధాన భూస్వరూపాలలో హిమాలయాలను గత వీడియోలలో చూసాం. ఈ వీడియోలో ఉత్తర మైదానాలను చూద్దాం. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు విస్తరించిన హిమాలయాలను చూసాం. ఈ హిమాలయ పర్వతాలకు దక్షిణంగా హిమాలయాల నుంచి పుట్టిన నదులు ఏవైతే ఉన్నాయో గంగా, బ్రహ్మపుత్ర, సింధు, ఈ నదులు ఈ కింది భాగంలో ఏర్పరిచిన మైదాన ప్రాంతాలు ఉన్నాయి. వాటిని మనం ప్రధానంగా చూద్దాం. ఈ మైదాన ప్రాంతాలు ఎక్కడ విస్తరించి ఉన్నాయంటే ఈ రాజస్థాన్ ప్రాంతం నుంచి ఇలా మొదలుకొని ఇదంతా పంజాబ్, హర్యానా, ఈ ఏరియా మొత్తం ఇలా ఇదంతా ప్రాంతం అంతా మైదాన ప్రాంతం విస్తరించి ఉంది. ఇవి పశ్చిమాన పాకిస్తాన్ నుంచి తూర్పున గంగానది ముఖద్వారం వరకు, అంటే ఇక్కడ గంగానది ముఖద్వారం వరకు 3200 కిలోమీటర్ల దూరం, 150 నుంచి 300 కిలోమీటర్ల వెడల్పుతో విస్తరించి ఉన్నాయి. ఇవి అత్యంత సారవంతమైన నేలలు. మైదాన ప్రాంతాలు నదులు తీసుకొచ్చే ఒండ్రమట్టి వీటితో ఏర్పడి ఉంటాయి కాబట్టి అత్యంత సారవంతంగా ఉంటాయి. ఈ మైదాన ప్రాంతాలలో ఉపరితల నిర్మాణంలో వ్యత్యాసాల ఆధారంగా ఐదు రకాలుగా వర్గీకరించారు. మొదటిది బాబర్ నేలలు. బాబర్ నేలలు అంటే హిమాలయాలను ఆనుకొని, అంటే శివాలిక్, హిమాలయాల్లో చివరిదైన శివాలిక్ దక్షిణంగా ఉండే ఇసుక మరియు గులకరాళ్ళుతో ఏర్పడిన సచ్ఛిద్ర మైదానాలు ఇవి. నెక్స్ట్ రెండవది వచ్చేసి టెరాయ్ నేలలు. ఈ టెరాయ్ నేలలు బాబర్ నేలలకు దక్షిణంగా 15 నుంచి 30 కిలోమీటర్ల వెడల్పుతో దట్టమైన అరణ్యాలతో ఏర్పడిన చిత్తడి నేలలు. ఇవి చిత్తడి నేలలు. నెక్స్ట్ మూడవ రకం వచ్చేసి బంగర్ నేలలు. ఇవి గంగానది, సింధు నది తీరాల వెంట ఏర్పడిన పాత ఒండ్రుమట్టి నేలలు. నెక్స్ట్ ఖాదర్ నేలలు. ఇవి కూడా గంగానది, సింధు నది ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త ఒండ్రు నేలలు. పాత ఒండ్రు నేలలు అయితే బంగర్, కొత్త ఒండ్రు నేలలు అయితే ఖాదర్. నెక్స్ట్ ఐదవ రకం ఇవి ఏంటంటే గంగానది, సింధు నదికి పశ్చిమ ప్రాంతంలో ఏర్పడిన క్షార నేలలు. వీటిల్లో ఎక్కువగా కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ ఉండి పంటలకు అంత అనుకూలించవు. వీటినే లేదా కల్లార్ అంటారు. ఇవి ఉపరితలంలో ఉండే వ్యత్యాసాలను బట్టి ఉత్తర మైదానాలను 5 రకాలుగా వర్గీకరించారు. అవి ఇవి. తర్వాత ఈ గంగా సింధు మైదానాన్ని 4 నిలువు భాగాలుగా విభజించారు. అవేంటి అంటే మొదటిది రాజస్థాన్ మైదానాలు. ఇవి ఎక్కడున్నాయి అంటే ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా విస్తరించి ఉంది. రాజస్థాన్ మైదానం ఎక్కడుందంటే ఆరావళి పర్వతాలకు పశ్చిమంగా విస్తరించి ఉంది. వీటిలో ప్రధానంగా 2 భూస్వరూపాలు కనిపిస్తాయి. ఈ మైదాన ప్రాంతాల్లో 2 రకాలుగా ఉంటాయి. ఒకటి రాతి మైదానాలు, 2 ఇసుక మైదానాలు. మైదానం ప్రాంతంలో రాతితో ఉండే వాటిని హమ్మడాలు అంటారు. ఇసుక మైదానాలని ఎర్గులు అంటారు. మరలా ఈ ఇసుక మైదానాలు 2 రకాలుగా ఉంటాయి. వీటిలో ఇసుక తిన్నెలు అర్ధచంద్రాకృతితో ఉండే ఇసుక తిన్నెలనేమో బార్ఖాన్స్ అంటారు.
అంటారు, బార్ఖాన్స్ అంటారు. అదే కత్తి ఆకారంలో ఉండే ఇసుక తిన్నెలను, ఇవి అర్ధచంద్రాకృతిలో ఉండే ఇసుక తిన్నెలు ఉంటాయి, కొన్ని కత్తి ఆకారంలో ఉంటాయి ఇలా నిలువు. వీటిని వచ్చేసి సైఫ్ అంటారు, సైఫ్. నెక్స్ట్ ఆరావళి పర్వతాల వెంట విస్తరించిన అర్ధశుష్క శీతోష్ణ స్థితి కలిగిన ప్రాంతాన్ని రాజస్థాన్ బగార్ అంటారు, రాజస్థాన్ బగార్. ఇందులో ప్రధానంగా మరలా 2 భూస్వరూపాలు ఉంటాయి. వీటిలో ఏముంటాయంటే, ఒకటి ప్లయాలు, 2 దాండియాలు. ఈ ప్లయాలనే దాండియాలు అంటారు. ఇంకొకటి రోహీలు. ప్లయాలు అంటే ఉప్పునీటి సరస్సులు, మరియు రోహీలు అంటే వర్షం పడ్డప్పుడు ఏర్పడే తాత్కాలిక నీటి ప్రవాహాలు. ఏంటివంటే తాత్కాలిక నీటి ప్రవాహాలు. రాజస్థాన్ మైదానాల తర్వాత పంజాబ్, హర్యానా మైదానాలు. ఇవి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో విస్తరించి ఉంటాయి. దీనిలో ప్రధానంగా 3 భూస్వరూపాలు ఉంటాయి. 3 ఏంటి అంటే దోబ్స్, నెక్స్ట్ బెడ్స్, 3 చోర్స్. ఈ దోబ్స్ అంటే ఏంటివి అంటే, దోబ్స్ అంటే 2 నదులు సమాంతరంగా ప్రవహిస్తూ వీటి మధ్యలో సారవంతమైన భూప్రాంతాన్ని ఏర్పరుస్తాయి. వీటిని దోబ్స్ అంటారు. ఇవి ప్రధానంగా 5 రకాలుగా విస్తరించి ఉన్నాయి. సింధు నది మరియు దాని ఉపనదులు కలిపి మనకు ఈ దోబ్స్ను ఏర్పాటు చేస్తాయి. ఎలా అంటే, ఇక్కడ సింధు నది మొదలుకొని పంజాబ్ ప్రాంతంలో సింధు నది, వాటి ఉపనదులు సింధు, జీలం, చీనాబ్, రావి, బియాస్, ఇంకా సట్లెజ్. ఈ 6 నదులు సమాంతరంగా వెళ్తూ వాటి మధ్యలో మంచి సారవంతమైన ప్రదేశాలను ఏర్పరుస్తాయి. వీటిని దోబ్స్ అంటారు. సింధు నదికి, జీలం నదికి మధ్యలో ఏర్పడిన దోబ్ను సింధు సాగర్ దోబ్ అంటారు, జీలం నదికి, చినాబ్ నదికి మధ్య ఏర్పడిన దాన్ని చాగ్ దోబ్ అంటారు. చీనాబ్కు, రవికి మధ్య ఏర్పడిన దోబ్ని రఖానా అంటారు. రావి నదికి మరియు బియాస్ నదికి మధ్య ఏర్పడిన దోబు బరీద్. అలాగే బియాస్కు, సట్లెజ్ నదికి మధ్య ఏర్పడిన దోబ్ను బిస్త్ దోబ్ అంటారు. ఇవి చాలా ఇంపార్టెంట్. వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఈ ప్రాంతంలోనే కనిపించే కొత్త ఒండ్రుమట్టి నేలలను, ఈ పంజాబ్, హర్యానా మైదాన ప్రాంతంలో కనిపించే కొత్త ఒండ్రుమట్టి నేలల్ని బెడ్స్ అంటారు. అదేవిధంగా ఈ ప్రాంతంలో శివాలిక్ ప్రాంతం నుంచి వచ్చే నీటి వల్ల ఏర్పడే క్రమక్షయానికి లోనయ్యే తాత్కాలిక నీటి ప్రవాహాలని చోర్స్ అంటారు. చోర్స్ అంటే తాత్కాలిక నీటి ప్రవాహాలు, వీటి వల్ల క్రమక్షయం జరుగుతుంది. అదే బెడ్స్ అంటే ఈ మైదాన ప్రాంతాల్లో కొత్తగా ఏర్పడిన నూతన ఒండ్రుమట్టి నేలలు. నెక్స్ట్ 3వది వచ్చేసి గంగా మైదానము. ఏంటంటే గంగా మైదానం. ఈ గంగా మైదానాన్ని మరలా 3 రకాలుగా విభజిస్తారు. ఇక్కడ ఇది గంగా మైదానం అనుకుంటే ఇదంతా గంగా మైదానం పెద్దది. దీన్ని 3 రకాలు. ఒకటి ఎగువ గంగా, మధ్య గంగా, ఎగువ, మధ్య, దిగువ. ఈ ఎగువ గంగా ప్రాంతం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో విస్తరించి ఉంటుంది. దీంట్లో 3 దోబ్స్ ఉంటాయి. గంగా యమునా దోబ్,
రోహిల్ఖండ్ దోబ్, 3 అవధ్ దోబ్. నెక్స్ట్ ఈ మధ్యగంగా ప్రాంతం వచ్చేసి తూర్పు యూపీ మరియు పశ్చిమ బీహార్ల మధ్య ఉంటుంది. ఇది ఒక సమతల మైదానంగానే ఉంటుంది. నెక్స్ట్ దిగువ గంగా వచ్చేసి వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. ఇది కూడా ఎటువంటి భూస్వరూపాలు లేకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ మైదాన ప్రాంతాలలో చివరిది వచ్చేసి బ్రహ్మపుత్ర మైదానం. ఈ బ్రహ్మపుత్ర మైదానం బ్రహ్మపుత్ర నది నుంచి తీసుకురాబడిన నదులు ఉపనదులతో ఏర్పడుతుంది. ఇది ప్రపంచంలో అతిపెద్ద డెల్టా ఏర్పరుస్తుంది. ఆ డెల్టా ఏంటి అంటే సుందర్బన్స్ అనేవి ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టాలు. ఈ ఫ్రెండ్స్ మైదానాల గురించి. రేపటి వీడియోలో ద్వీపకల్ప పీఠభూమి మరియు తీర మైదానాల గురించి తెలుసుకుందాం.